హిందువుగా పుట్టిన వాళ్ళందరూ ఈ దేశ బంధువులు. అంటే మాకు రామరాజ్యం కావాలి, శ్రీరామరాజ్యంలో మేము ఉండం. మాకు యేసురాజ్యం వద్దు, మాకు శ్రీరామరాజ్యమే కావాలా. యేసురాజ్యం మేము తెస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేనత్ తిమ్మలారెడ్డి ఏమన్నది, మేము యేసురాజ్యం తెస్తాము అన్నది కదా. కాబట్టి మాకొద్దు, యేసురాజ్యం పోయి జెరూసలేంలో పెట్టుకోండి, ఇది శ్రీరామరాజ్యం. కాబట్టి రాముడు వెళ్ళిన రాజ్యం, భరత కండే భరత వర్షే అన్నారు, భరతుడు వెళ్ళిన రాజ్యం. ఇది మా హిందూ రాజ్యం, మా శ్రీరామ రాజ్యం. మాకు రాముడు రాజ్యం కావాలి కానీ జెరూసలేం రాజ్యం మాకొద్దు, ఆ రక్తపు కూడు మాకొద్దు. మాకు మానవత విలువలు ఉన్నాయి, ఇప్పటి నుంచో సంస్కృతం ఉంది. కాబట్టి యేసు రాజ్యం కావాలంటే జెరూసలేం పోండి, అంతేగాని ఈడ నాటకాలు వేస్తే ఊరకున్నాం. అందువల్ల ఏంటో ఒకడు మన ఏమంటాడు, బైబిల్ పక్కన పెడితే ఓసుకోస్తాం అని బెన్ని లింగం అంటాడు. ఏంద్ర నువ్వు కోసేదా, ఏం పొట్లకాయ కొయ్యటానిక, వచ్చి చూడమంటున్నావు. కాబట్టి మేలుకోమని చెప్తున్నా నేను. ఇవాళ అంటే ఇక్కడేమో రెడ్ల కాడికి వచ్చా కులం వదిస్తాడు, నేను రెడ్డి అంటాడు. ఏ రెడ్డో చెప్పమంటే చెప్పడు. హిందూ రెడ్లందరూ తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి కొంప దక్కే హిందూ రెడ్డి ఒక్కడు లేడు. అతను ఏ క్రిస్టియన్లు కూడా 14 తెగలు ఉంటారు. క్యాథలిక్ క్రిస్టియనా, బాప్టిస్ట్ క్రిస్టియనా, పెంతుకోస్ట్ క్రిస్టియనా, ఆర్థోడాక్స్ క్రిస్టియనా, ప్రొటెస్టెంట్ క్రిస్టియనా, ఇట్లా వాళ్ళ శాఖలు ఉంటాయి. 14 తెగలు ఉంటాయి. వాడు ఏ క్రిస్టియన్ చెప్పమంటే అది కూడా చెప్పడు. అప్పుడు ఇప్పుడు చెప్పాలా, శర్మిల అన్న చెప్పాలిగా, మీ ఏ క్రిస్టియన్ అనేది శర్మిల చెప్పాలా, ఈజీఎమ్మ చెప్పాలా, అది చెప్పరు. ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు మానవత్వం మన అభిమతం అయి ఉండాలి. మనిషికి మానవత్వం పెంపొందించుకోవాలి. కులతత్వం బైబిల్ని ఆడుకొని చేతిలో పెట్టుకొని తిరగటం కాదు. ఇప్పుడు ఈజీఎమ్మ చెప్పమనండి, ఏ క్రిస్టియన్లు, క్యాథలిక్ క్రిస్టియనా, బాప్టిస్ట్ క్రిస్టియనా, పెంతియన్ క్రిస్టియనా, ప్రొటెస్టెంట్ క్రిస్టియనా, ఆర్థోడాక్సా, ఏ క్రిస్టియన్ చెప్పమంటే చెప్పరు వాళ్ళు. అందువల్ల ఏంటంటే మేము దేవుని బిడ్డను. ఏ దేవుడు బిడ్డ నువ్వు? జెరూసలేం బిడ్డ. అసలు జెరూసలేంకి యేసుకి ఈ దేశానికి సంబంధం ఏందిరా? ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎంతో మంది దేవుళ్ళు. మాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, మాకు 18 శక్తి అష్టాదశ శక్తి పీఠాలున్నాయి, మాకు శ్రీశైలం మల్లన్న ఉండడు, కనకదుర్గమ్మ పోతే కనకదుర్గమ్మ ఉంది. మాకు ఎంతమంది ఉండగా మీదెందుకు? మీ దిగుమతి మతం మాకెందుకురా బాబు? మీ శవాల మతం మాకెందుకు? మాకు వద్దనే వద్దు. మీకు రక్తం చూడండి, వాళ్ళు నిద్రపోరన్నమాట. ఇలా పాలస్తీనా, ఇజ్రాయెల్ గాజా మీద నడి నరమేధం చేసుకుంటారుగా. రక్తం మరిగిన మతాల రెండు కూడా, ఇస్లాం గాని అటు క్రిస్టియన్ మతాన్ని రక్తం. వాళ్ళు ఏమంటున్నారు, ఇజ్రాయెల్ మాకు యెహోవా దేవుడు అంటారు, వీళ్ళేమంటారు మాకు యేసు దేవుడు అంటారు. వాళ్ళు జొరాస్ట్రియన్స్ అన్నమాట. కాబట్టి వాళ్ళేమో వాళ్ళకే పడదు. వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. మాకు చాలా 3,000,000 దేవతలు ఈ దేశంలో ఉన్నారు. 3,000,000 దేవతలు అంటే ఏం లేదు ఇంకీ గారు, చాలా మందికి తెలియదు, చెప్పరు ఎదవలు కూడా కొంతమంది. భారతదేశం అప్పుడు జనాభా పాపులేషన్ 3 కోట్లు ఉండేవు. 3,000,000 అంటే 3 కోట్లు. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ దేవుళ్ళని అన్నారు. అప్పుడు పురాతనంలో నుంచి ఎలా వచ్చిందంటే 3,000,000 దేవతలు అంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం. అది 3,000,000 దేవతలు అంటే. జనాభా సంఖ్య, అది జనసంఖ్య అన్నమాట. అది గుర్తుపెట్టుకో. అంతే తప్ప నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి సియు నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద. నేను మళ్ళీ కూడా అంట, జగన్మోహిని రెడ్డికి సియు నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద. మతం మారిను, నీ మత గ్రంథంలో పేరు పెట్టుకో. నా మతంలో పేరు నీకెందుకురా? నువ్వు మతం మారినప్పుడు నీ మత గ్రంథంలో పేరు పెట్టుకో. నా మతం పేరు నీకెందుకు? పేరు తీసేయాలిగా. ఎందుకు తీసేయటంలా అంటే హిందువుల రాజకీయం కాదు, హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. నేననే పాయింట్ ఎవడైనా సరే, ఇప్పుడు నేను మతం, నా హిందూ మతం నీకు నచ్చలా, మత స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో, నువ్వు ఏ మతంలో నక్కబో, పేరు ఎందుకు? హిందూ పేరు ఎందుకు మార్చుకోవాలి? పేరు కూడా మార్చుకో, సర్టిఫికేట్ పెట్టుకుని హైకోర్టుకు పెట్టుకుని నీ పేరు మారిపోద్ది కదా. ఇది ధర్మమా అధర్మమా నేను అడిగింది. నా మతం నచ్చినప్పుడు నా మత గ్రంథంలో పేరు నీకెందుకో? ఇది వ్యాలిడ్ పాయింట్. హిందువులందరూ గళమెత్తాల. మతం మారినవాడు ప్రతివాడు పేరు మార్చుకోవాలి, వాడు మత గ్రంథం. ఇప్పుడు దిలీప్ కుమార్, ఏఆర్ రెహమాన్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఏఆర్ రెహమాన్ గా ఎందుకు మార్చుకున్నాడు? తన మతం మారింది కాబట్టి, ఇస్లాం మతంలోకి పోయాడు కాబట్టి పేరు చేంజ్ చేసుకోండి. మీరు ఎందుకు చేసుకోరు? ఏఆర్ రెహమాన్ మార్చుకున్నాడు కదా. అది నీతి అంటే అర్థమవుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటారు? రెడ్లందరూ, నేను అంటున్నా, తెలంగాణలో రెడ్డి సంఘాలు కూడా ఉన్నాయి. సిగ్గు తెచ్చుకోండిరా ఇంకా నన్న. జగన్మోహన్ రెడ్డి భజన చేసే భక్తులకు అందరూ అంటుండ. ఇప్పుడు అతను క్రిస్టియానిటీ కాబట్టి ఆలోచన చేసుకోండి. మతాన్ని ఏం చేయాలంటే మీరు అడగండి,
జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ గా మారిపోయినావు కాబట్టి నువ్వు నీ బైబిల్ పుస్తకంలో పేరు పెట్టుకో, మా భగవద్గీతలో పేరు తీసి